వచన ప్రవాహ త్రిపథగామినిలో 196వ రోజు ప్రవచనం. ఆ రాముడి సైన్యం, వానర సైన్యం సాగర తీరం చేరుకుంది. అక్కడ అటు సాగరానికి అటు ఇటు కెమెరా టకటకలా వేశారు. ఇక్కడ మండోదరి పాపం హితవచనాలు చెప్పింది. ఆయన నవ్వేసి ఎవరికో కదండి. భోగాలము దాపురించిన వాడికి మిత్రుల వాక్యము, అరుంధతి నక్షత్రమును, ధూప నిర్వాపణ గమము, వినడు చూడడు మూర్ఖనుడు అని చేస్తారు. అరే వెళ్ళిన తర్వాత ఆ రాముడు సాగర తీరానికి చేరుకున్నాడన్న విషయం ఆయన చారుల ద్వారా. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, అవసరానికి పనికి రాని పనికి మాలిన వాళ్ళ సలహాల వల్లే చాలా మంది చెడిపోతారు. మనం షుడ్ బి రియలిస్టిక్ వాట్ వి ఆర్. వీళ్ళందరూ ఏమిటండి అంత భయపడతారు? నువ్వు చూసి దేవతలు కూడా ఉనికిపోయారు. ఒక నరుల వానరు కోసం ఇంత సమావేశం పెట్టాలా? పెట్టక్కడ. మరి అందులో ఒక్క వానరుడు కదా వచ్చింది. ఆయన మీరు కట్టడి చేయలేకపోయారు. ఆయన చేయవలసినంతా చేసి చెప్పాడు. ఆయన పైగా ఓపెన్ గా చెప్పాడు, జయచ్చది బలవరామ లక్ష్మణ మహాబల రాజా జయతి సుప్రీం భారత దాసోహం కౌశలేంద్రస్య రామస్య కృష్ణ కర్మణ హనుమాన్ శత్రుసైన్యాహం మారుత అని శుభ్రంగా ఓపెన్ గా చెప్పి వెళ్ళిపోయాడు. హనుమాన్ శత్రుడు నిహంతా మారుతా, నేను గోళ్లతో చెప్పేస్తాను, నా కాళ్ళ కింద పడి తొక్కేస్తాను, కొండరాళ్ళతో తొక్కేస్తాను, సీతను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నేను కౌశలేయుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క దాసు సుగ్రీవుడు మా రాజు అని ఇంత ఓపెన్ గా చెప్పిన వాడిని నువ్వు ఏమీ చేయలేకపోయావే. ఇంత సైన్యం ఉంది. ఇది రియలిస్టిక్ అప్రోచ్. తెలియదు అలా చెప్తే వీడికి నచ్చదు. అందుకని కొంతమంది మంత్రులు కానీ, భార్యలు కానీ, సచివులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ లో, నేను ఆర్గనైజేషన్స్ లో పనిచేసాను, వాళ్ళకి నిజం చెప్తాం అనుకోండి, వాళ్ళకి ఎక్కేది కాదు. సార్ మనం ఈ అప్రోచ్ కనుక చేస్తే మన స్కూల్ కి, మన ఆర్గనైజేషన్ తప్పు పేరు వస్తుంది. వాడికి నచ్చేది. వాడేదో చెప్పేస్తాడు వీడికి ఇచ్చకాల కోసం, అది నచ్చేసి అల్టిమేట్ గా మొత్తం ఆర్గనైజేషన్ అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాడు. అప్పుడు తెలిసి లాభం తెలియకపోతే నాశనం. కాబట్టి ఇలా సలహాలు చెప్పారు. సలహాలు చెప్పి ఇక్కడ ఒక చాలా గొప్ప సందేహం ఉంది. ఇద్దరిని పంపించారు. అసలు రాముడి సైన్యం తీసుకురాడు. వాళ్ళిద్దరు వెళ్ళారు. వాళ్ళని ఇక్కడ విభీషణుడు వచ్చి చెప్పాడు, అన్నయ్య నుంచి చెప్పాడు, మంచిగా మన వాడికి ఎక్కదిగా అదిగో విభీషణుని హితవచనం చెప్తున్నాడు. మంచి మాటలు చెప్తున్నాడు. మీరు సీతమ్మ కూడా అంటుంది, ఎరనైనా రావణ నీకు హితవచనాలు చెప్పేవాళ్ళు లంకలో లేరా? ఉంటే నువ్వు వింటలేదా అంటున్నారు వాల్మీకి రాము. నీకు ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు లేరా? ఉంటే నువ్వు వింటలేదు. అందుకే అండి సత్సాంగత్యం దొరకడం చాలా దూరం. దొరికిన తర్వాత వదులుకున్నంత అవివేకి, మూర్ఖుడు, దురదృష్టవంతుడు ఇంకోటి లేదు. సత్సాంగత్యం దొరికిన తర్వాత కూడా మనం దూరం చేసుకున్నావా, వాడు అసలు దురదృష్టం. सोई रावण कहू बनी सहाई अस्तुति करही सुनाई अवसर जानी भीषण आवा भ्राता चरण शीस तेहि नावा
పునిసిరు నాయి బయట నాయి బయట నిజ ఆసన నిజాసన బోలా వచన సిపాయి ఓలా వచన పాయి అనుశాసన పాయి అనుశాసన जो कृपाला जो कृपाला चिहु पूचिहु मोही बाता मोहि भाता मति अनुरूपा मति अनुरूपा कहु हितताता कहहु हितताता हितताता जो आपन चाहे जो आपन चाहे कल्याण कल्याण सुजस सुमति सुजत सुमति सुभगति सुभगति सुख नाना सुख नाना सो पर नारी सो परनारी लीलार गोसाई लीलार गोसाई तजऊ चौती गजऊ चौथी के चंद की के नाई छंद के नाई 14 भुवन 14 भुवन एक पति होई एक पति होई भूत द्रोहा भूत द्रोह तिष्ठई नहीं सोई तिष्ठ ही नहीं सोई गुण सागर नागर गुण सागर नागर नर जो नागर नरजू अलप लोभा अल्लप लोक बल कही ना को बल कही నాకు రావణుడు కూడా ఇప్పుడు ఆ స్థితిలోనే ఉండెను. రావణుడు కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఇంతకు పూర్వం నేను మన ఆఖరి వాక్యం ఉన్నాడు. ఏమిటమ్మా ఆఖరి వాక్యం? అదే రావణ సభలో ఎలా ఉన్నారంటే మంత్రులు ఏమన్నారంటే శత్రు సైన్యాలు మనం చాలా చేయొచ్చు, మనం చాలా చేయాలి. కాబట్టి రావణుడు కూడా అదే మెంటల్ స్టేటస్ లో ఉన్నాడు ఆయన. కాబట్టి అటువంటి స్టేటస్ లో ఉన్నటువంటి వాడికి అటువంటి మాటలే నచ్చుతాయి. ఇప్పుడు నేను ఏదైనా సాధించగలనని నేను అనుకుంటున్నానండి, నా మంత్ర బలంతో నేను ఏదైనా చేస్తాను అనుకున్నాను. నువ్వు వెళ్ళి బాబు అలా చేయలేవురా నువ్వు అని నాకు చెప్పావు అనుకో, నేను వెంటనే పైగా అలా చెప్పేవాడిని నేను శత్రువుగా చూస్తాను. మీకు ఉదాహరణ చెప్పాలండి, నేను ఒక క్రియేటర్ని, నేను అన్ని సృష్టిస్తాను. నేను సృష్టించిన పాత్రలన్నీ అలా వచ్చేస్తూ ఉంటాయి. ఏది చికాగో సుబ్బారావు కావచ్చు, డల్లాస్ నాగేశ్వరరావు కావచ్చు, ఆ సృష్టించిన పాత్రలు అలా వచ్చేస్తున్నాయి అనుకో. ఎవడో చెప్తాడు, సార్ మీరు సృష్టికర్త సార్, మీరు అంటే నోట్లోంచి వచ్చేస్తే మాట్లాడే వాడు అదే భ్రమలో ఉంటాడు. వాడికి తర్వాత కానీ అర్థం కాదు, వాడిని ఒకడు పప్పెటి చేసి ఆడిస్తున్నాడు అన్నాడు. అది సంగతి. కాబట్టి ఈ రావణుడు అదే పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి ఆ మంత్రులు అతని దగ్గర ముఖస్థుతి చేస్తున్నాడు. ఆహా రావణ, నువ్వు ఎంత గొప్పవాడివి, కుబేరుని జయించి తీసుకొచ్చేసావు ఉత్పన్నమాను, నువ్వు ఆ కైలాస పర్వతాన్ని ఎత్తావు, నువ్వు ఇచ్చేసావు, అది చేసావు. ఈయన మరి వారి దగ్గర ఓడిపోయింది ఎవరు చెప్పట్లే. కార్తవీర్యార్జునుడి దగ్గర ఓడిపోయింది ఎవరు చెప్పట్లే. మండోదరి చెప్పింది, వీడికి అది నచ్చలా. అదే సమయమున విభీషణుడు అతడికి వచ్చి అదే సమయం విభీషణుడు వచ్చి అన్నకి పాదాబంధనం చేసి అతడు తల వంచుకొని సుఖాసీనుడై రావణుని అనుజ్ఞతో పలికెను. అది సుఖల వంచుకొని సుఖాసీనుడు, అన్నయ్య నేను కొంచెం చెప్పాలి. సరే చెప్పరా మర్యాద పడి ఓ కృపాలు అన్నయ్య అభిప్రాయమును అడిగితే అది మీరు నా అభిప్రాయాన్ని అడిగారు. కావున నీకు హితకరముగా నాకు తోచినంత వరకు విన్నవించెదను. మీకు హితకరముగా, మీకు నిజంగా మేలు చేసే విధంగా నాకు తోచినంతగా తన శుభములను సుయశమును సుబుద్ధిని, అది తన శుభములను యశమును సుబుద్ధిని సద్గతిని బహుముఖ సుఖములను కోరుకొనువాడు ఎవరైనా ఇవన్నీ ఇందాక ఇప్పుడు చెప్పినవన్నీ ఎవరైతే కోరుకుంటారో చవతి చంద్రుని వలె అమ్మ సవితి తండ్రి చంద్రుని వలె పరస్త్రీ ముఖమును త్యజింపవలెను. సవితి చంద్రుని మనం చూడంగా. కాబట్టి ఎవరైతే శుభములు సుఖము అవన్నీ కోరుకుంటాడు, సవితి చంద్రుడిని మనం చూడని విధముగా పరస్త్రీ కనిపించినప్పుడు ఆ ముఖం తెచ్చేస్తాం. చతుర్దశ శుభవనములకు ప్రభువైన వాడును, చతుర్దశ భువనములకు ప్రభువైన వాడును, చతుర్దశ భువనములకు ప్రభువైన అది వాడును, చతుర్దశ భువనములకు
అంటే 14 గుణములు, 14 లోకాలకి ప్రభువైన వాడు ప్రభువైన వాడు కూడా జీవుల ఎడ శత్రుత్వములు పోయినచో అతడు తప్పక నశించు. జీవుల ఎడ వాడు నేను 14 లోకాలలో ఉన్నాను, ఆ పక్క ఉన్నటువంటి నీ వాళ్ళతో శత్రుత్వాన్ని వహించాను, నీకు నాశనము తప్ప. సద్బుద్ధి అయినను నువ్వేం చేస్తున్నావు? 2 పనులు చేస్తున్నావు. నువ్వు సవితి చంద్రుడిలాగా పరిస్థితిని వదిలేయాలి, కానీ వదల్లా. నువ్వు జీవుల ఎడ శత్రుత్వాన్ని పెట్టు, కాబట్టి నీకు నాశనం తప్ప. మరి ఎందుకు ఈ మాట ఎందుకు నచ్చుతుంది? నచ్చదు. సద్గుణ నిధి అయినను సద్గుణములకు నిధి అయినప్పటికీ సర్వసమర్థుడైన అతడు వాడు లోబి సర్వసమర్థుడైనప్పటికీ అయినచో వారిని ఎవ్వరును మెచ్చరు. అది వాడు సద్గుణాలు అన్నీ ఉన్నాయి, సర్వసమర్థుడు, ఏ పైన చేయగలడు, కానీ వాడు లోబి. కానీ వాడిని ఎవరు ఎందుకు మెచ్చుకోరయ్యా? వాడు లోబి, వాడేమి వాడు కొడుకు. కామ క్రోధ మద లోభ సబ్ కామ క్రోధ లోభ మద సబ్ నాద నరకకే పంత నరకకే పంథ. నయాన్ని ఒక మాట చెప్తున్నాడు, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఇవన్నీ కూడా నరకానికి హైవేస్. నరకానికి హైవేస్ అన్నయ్య. నిన్ను వాళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్ళి నరకంలో ఆపేస్తారు. సబ్ పరిహరి సబ్ పరిహరి రఘువీరహి రఘువీరహి భజహు భజహి భజవు భజహి జహి సంత. జహి సంత. కామము క్రోధము లోభము మదము ఇవన్నీ నరకమునకు మార్గం. అది నరకానికి మార్గాలు. కావున వీటిని త్యజించి కాబట్టి వీటిని వదిలేసి సజ్జనుడైన శ్రీరాముని ఆ భజించు. సజ్జనులకు ఉన్నట్టు ఆ శ్రీరాముని భజించారు. ఇది పడిపోయింది. తన శత్రువుని ఎప్పుడైతే భజించమన్నాడో కోపం పరాకాష్ఠుడికి. రామన్హి తాత రామన్నకి నరభూపాల నరభూపాల భువనేశ్వర కాలహు భువనేశ్వర కాలహు కాలహు కరకాల కరకాల బ్రహ్మ అనామయ బ్రహ్మ అనామ అజ భగవంత అజ భగవంత వ్యాపక అజిత్ వ్యాపక అజిత్ అనాది అనంత నాది గో ద్విజదేను గో ద్విజదేను దేవహితకారి దేవహితకారి కృపాసింధు కృపా సింధు మానుష ధనుధారి మానుష ధనుధారి జనరంజన భంజన జన రంజన భంజన కలభ్రాత కలభ్రాత వేద ధర్మ రక్షక వేద ధర్మ రక్షక సునుభ్రాత సునుభ్రాత తాహి భయరు తాహి భయరు తజినాయ తజనాయ మాతా మాతా ప్రణతారతి ప్రణతారతి భంజన రఘునాథ అంజన రఘునాథ దేహునాథ దేహునాథ ప్రభు కహు వైదేహి ప్రభు కహు వైదేహి భజహు రామ బిను భజహు రామ బిని స్నేహి हेतु सनेहि శరణ గయే ప్రభు शरण गए प्रभु తాహునా త్యాగ न త్యాగ त्याग విశ్వద్రోహ विश्वद्रोह కృత అగజహిలాగ कृत అగజహిలాగ अगजहिलाह జాసు నామ जासु नाम త్రయతాప त्रेता సావన त्रेता త్రయతాప त्रयस्त्राप న పావన न पावन సోయి ప్రభు ప్రకట सोई प्रभु प्रकट సముజ జియ రావణ समझिय रावण సోదర శ్రీరాముడు కేవలం నరేంద్రుడు కాదు. అది సోదర కేవల నరేంద్రుడు కాదు, అతడు సమస్త లోకములకు సమస్త లోకములకు బ్రహ్మాండము. మహాకాలుడు కాలుడికి కాలుడైన, యముడికి యముడైన. అతడే షడ్గుణైశ్వర్య సంపన్నుడైన భగవంతుడు. అది షడ్గుణములు కలిగిన వాడినే భగవంతుడు అన్నారు. అంటే పుట్టుక లేనివాడు, పెరుగుదల లేనివాడు, పుట్టుక లేకపోతే స్వభావం కూడా లేనివాడు, తరుగుదల లేనటువంటి వాడు, నిత్యుడు అచ్యుతుడు అయినటువంటి వాడిని భగవంతుడు. ఈ షడ్గుణులు ఏ వికారములు లేనటువంటి వాడినే భగవంతుడు అన్నారు. మనకు అన్ని వికారాలు ఉన్నాయి కదా, పుట్టినప్పుడు లాగా ఇప్పుడు ఉన్నాం మనం. మరి కొన్నాళ్ళకి తరుగుదల ఉంటుంది కదా, మరి పుట్టుకున్నప్పుడు ఒక ఫుల్ స్టాప్ కూడా ఉంటుంది కదా. ఈ 6 గుణములు ఉన్నటువంటి లేనటువంటి వాడు, నువ్వేదో రాముడు పుట్టాడు అనుకుంటున్నావు, పుట్టలేదైనా
ఆయన అసలు పుట్టడు, పుట్టుకే లేనటువంటి వికారరహితుడు, జన్మలేనివాడు, అది వికార రహితుడు, జన్మలేనివాడు, సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడు. రాముడు ఎక్కడో సాగరం అవతల ఉన్నాడు అని అనుకోకన్నయ్య, ఆయన ఇక్కడే ఉన్నాడు అన్నాడు. పాపం ఇక్కడికి చెప్పడానికి ముందర ఆయన ఇంటికి వెళ్ళి కూడా చెప్పాడు. ఆయన అన్నయ్య లంకలో చాలా అపశకునాలు కనిపిస్తున్నాయి అన్నయ్య, అగ్నిహోత్రం చాలా సరిగ్గా ఉండట్లేదు అని చెప్పాడు. నీకు ఎక్కడ కనిపించినారు ఇవన్నీ? కొట్టి పారేశాడు. మండోదరి తర్వాత రావణాసురుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాడు, సభలో కాదు, అక్కడ కూడా అజేయుడు, అజేయుడు, అనాది, అజేయి, అనాది, ఆది లేని, అనంతుడు. అది లేదు, ఇప్పుడైతే లేదు, అంతం కూడా లేదు కదా. అది పరమాత్మ కృపాళుడైన భగవంతుడు పృథ్వీని, బ్రాహ్మణులను, గోవులను, పృథ్వీని, బ్రాహ్మణులను, గోవులను రక్షించుటకు మానవుడై గుర్తుపెట్టుకోండి సోదరా వినుము. కాబట్టి గోబ్రాహ్మణి శుభమస్తు. గోవుల్ని బ్రాహ్మణుల్ని అవతాన్ని రక్షించడం కోసం ఆయన మానవుడై వచ్చాడు. నువ్వేమనుకుంటున్నాంటే రాముడు పుట్టాడు అనుకోండి, పుట్టలేదు, అది మీలా నా మాట నమ్మన్నాయి. సోదరా వినుము, అతడు తన సేవకులకు ఆనందదాయకుడు. సోదరా విను, అతడు తన సోదరులకి ఆనందదాయక. దుష్టులను నశింపజేయాలంటే శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేస్తాడు. వేదములను, ధర్మములను పరిరక్షించువాడు. వేదములను, ధర్మల్ని పరిరక్షిస్తాడు. అతనితో వైరము మాని శరణు వేడు. అతనితో వైరము మాని శరణు వేడు. శ్రీ రఘునాథుడు శరణాగతుల దుఃఖములను రూపుమాపువాడు. శ్రీ రఘునాథుడు శరణాగత శరణ అన్నటువంటి వాళ్ళు దుఃఖాలను ఆయన రూపుమాపుతాడు. జానకి దేవిని ఆ నరేశ్వరులకు అప్పగింపుడు. జానకి నరేశ్వరుడికి అప్పచెప్పాడు. ఇప్పటికే అవ్యాజ కరుణాలు అయిన శ్రీరాముడు ఆయన భజించండి, ఆయన మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. సమస్త విశ్వమునకును ద్రోహము చేసిన పాపాత్ముడు కూడా సమస్త విశ్రమం మీకు ఆయనకి కాదు, విశ్వానికి కూడా ద్రోహం చేసిన పాపాత్ముడు ఆయన శరణు అన్నట్టు ఆయన క్షమిస్తాడు. ఆయన రక్షణమే శరణు అన్నటువంటి వాళ్ళే రక్షించారు. అతని నామమే తాపత్రయములను అది ఆయన నామం. ఆ నామాన్ని అంటే ఆ శ్రీరామ నామం జపం వల్ల, స్మరించడం వల్ల మన తాపత్రయాలు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలని అట్టి భగవంతుడే మనుష్య రూపము దాచి అట్టి భగవంతుడే ఈ మనుష్య రూపం దాచి వచ్చారు అన్నయ్య. నా మాట అన్నాడు. బార్ బార్ పది లగావు, బార్ బార్ పది లాగవు, వినహి కరవు దశ సీసా, దశ సీసా, పరిహరి మాన మోహ మద భజ కోసలాదీస ముని పులస్తి నిజ శిష్య సన కహి పటహి ఎహి బాత తురత్ సోమై ప్రభు సన కహి పాయుసు అవసర తాత. ఓ దశానన పదే పదే నీ పాదముల వంటి విన్నవించుచున్నాను. ఓ దశానన పదే పదే మళ్ళీ మీ పాదముల పట్టుకొని నమస్కరించి మమ్మల్ని ప్రార్థన చేస్తున్నారు. అభిమానమును, మోహమును, మదమును త్యజించి అది అభిమానము, మహమదము, మోహాన్ని వదిలేసి ఆ కోసలాధీశుడైనటువంటి ఆ శ్రీరాము భజించి, సేవించి, శరణుజొచ్చు. పులస్త్యముని తన శిష్యుని ద్వారా ఈ సందేశమును పంపాను. అది ఇంకో విషయం, ఇది నా మాట కూడా కాదు. పులస్తులు, మన తాతగారు పులస్తులు తన శిష్యుల ద్వారా నాకు ఈ సందేశాన్ని పంపారు. అదే నేను మీకు చెప్తున్నాను అన్నయ్య. కాబట్టి మన వంశం నిలబడాలి అంటే, మన రాక్షస జాతికి ఏ హాని కలగకుండా ఉండాలి.
సదవకాశము చిక్కినందున నేను ఈ మాటలను మీకు అది విన్నవించుచున్నాను. సదవకాశం కాబట్టి మీకు నేను మాటలు విన్నవిస్తున్నాను అన్నయ్య అని చెప్పాడు. మాల్యవంత అతి సచివ శయాన మాల్యవంత్ అతి అతి సచివ శయాన దాసు వచన సుని దాసు వచన సున్ అతి సుకుమాన అతి సుకుమాన తాత్ అనుజ అనుజ తవ నీతి విభీషణ తవ నీతి విభూషణ విభూషణ సో ఉరధరహు సో ఉరధరహు जो कहत विभीषण जो कहत विभीषण रिपु उत्कर्ष रिपु उत्कर्ष कहत सततो कहत सततो पूरी ना करहु गोरे ना करहु इहा हहि इहा हहि को माल्यवंत गृह दयव बहोरी माल्यवंत गृह दयव बहोरी कहि विभीषण कह विभूषण पुनि कर जोरी सुमति कुमति सुमति कुमति सबके उर रही सबके उर रही नाद पुराण निगम अस कहहि जहाँ सुमति तह संपत्ति नाना जहाँ कुमति तह विपत्ति निदान तव उर कुमति बसी विपरीता हित अनहित मानहु रिपु प्रीता काल राति निश्चर पुलकेरी तेहि सीता पर प्रीति गनेरी మాల్యవంతుడను పేరు గల బుద్ధిమంతుడైన మంత్రి విభీషణుని వచనములకు ఎంతయో సంతోషించి అది మాల్యవంతుడని అన్నాడు. ఆయన రావణాసుడు కొంచెం బంధువు కూడా. ఆయన చాలా మంచి ఈ విభీషణుని మాటలకు ఆయన చాలా సంతోషించు నీతివంతుడైన మీ అనుజుడు విభీషణుడు నీతివంతుడైన మీ అనుజుడు మీ తమ్ముడు మాట చెప్పిన మాటలు మనసులో పెట్టుకో రావణ. అప్పుడు రావణుడు పగ్గున మూర్ఖులిద్దరు శత్రు మహిమలను పొగడుచున్నారు. అది ఈ మూర్ఖులిద్దరూ మన శత్రువుల్ని పొగడమే కాదు, నన్ను ఎందుకు వాళ్ళు నన్ను శరణ చూస్తారు. అటువంటి వాళ్ళకి నేను శరణ అనాలే. బయటకు పంపుట అది ఎవరు అక్కడ వీళ్ళు ఎదురింటికి నా ఇంటికి బయటికి తోసేయడానికి ఎవరు లేరు అక్కడ. అప్పుడు మాల్యవంతుడు తన ఇంటికి వెళ్ళాను. విభీషణుడు మాత్రం చేతులు జోడించి మరణ పలక మాల్యవంతుడు మాత్రం విభీషణ మాత్రం చేతులు ప్రభు అందరిలోనూ సుబుద్ధి దుర్బుద్ధి రెండు ఉండునని. అందరిలోనూ అన్నయ్య సుబుద్ధి దుర్బుద్ధి రెండు ఉంటాయి. వేద పురాణములు అందరిలోనూ ఉంటాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సినిమాల్లో లాగా ఒకడు ఎప్పుడు విలను ఒకడు ఎవడు హీరో లాగా ఉండడు మన జీవితంలో. బాగా ఒకప్పుడు మనకు ఒకటి మాట నచ్చుతుంది, ఒకటి ధర్మంగా మాట్లాడు. అదే వ్యక్తి ఒకసారి అధర్మంగా మాట్లాడతాడు కూడా. మీరు ఎవరిని కూడా యూ కెనాట్ బ్రాండ్ వాడి మొహాన్ని. మీరు వీడు మంచివాడు ముద్రయలేరు, వీడు చెడ్డవాడు ముద్రయలేరు. ప్రపంచంలో నన్ను అడిగితే అసలు మంచి లేదు చెడు లేదు, అంటే టోటల్ మంచి. మీకు అక్కడ ఎలా ఉంటుందంటే అది కాంబినేషన్. ఒకళ్ళలో కొంత ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళలో కొంచెం తక్కువ ఉంటుంది. పాలు అదనమాట. సుబుద్ధి ప్రబలముగా ఉన్న చోట సంపదలు సమృద్ధి. సుబుద్ధి ప్రబలంగా ఎక్కువగా అంటే ఎక్కువగా ఇప్పుడు 70% సుబుద్ధి 30% అప్పుడు సంపద ఎక్కువ. 70% దుర్బుద్ధి 30% దుర్బుద్ధి సంపదలు దుర్బుద్ధి ఆపదలు మీ హృదయంలో కేవలం దుర్బుద్ధి నిండి ఉన్నది. అమ్మయ్య నీ వాడు ఓపెన్ చెప్పడానికి తమ్ముడు కదా, అందుకని కొంచెం చనువు తీసుకున్నాను. కాబట్టి మీరు దుర్బుద్ధి ఉందన్నయ్య. కాబట్టి మీకు నా హితవచనములు మీకు చెవులకి ఆనట్లేదు. కనుక మీరు హితుని అహితునిగా శత్రువుని మిత్రునిగా మీరు హితుని అహితునిగా శత్రువుని మిత్రువుగా భావిస్తారు. వీళ్ళందరూ కూడా మీకు ఇచ్చగాల కోసం మీకు ముప్పు తీసుకొచ్చేటువంటి సలహాలు ఇస్తారు. అవి మంచివని మీరు అన్నారు. రాక్షస జాతిని నాశనము చేయుటకు
కాలరాత్రి అయిన సీతాదేవిపై ఎక్కువ ప్రీతి కలిగి ఉంది. అది రాక్షస జాతి నాశనం చేయడం కోసం కాలరాత్రి అయినటువంటి ఆ సీత మీద మీకు మోహం నచ్చుతుంది. ఆవిడ మీరు మామూలుగా అనుకోకుండా ఆవిడ మన జాతిని నాశనం చేయడానికి వచ్చారు. तात चरण दही చరణ గహి मागहु राकहु मोर दुलारा सीता देखु राम कहु अहित न होई तुम्हारा. సోదరా దయచేసి నా మాటలు పాటించుడని దయచేసి నా మాటలు పాటించు సవినయముగా మీ పాదములకు ప్రణమిల్లుచున్నానని చెప్పి ఆయన పాదములు సీతాదేవి శ్రీరాములకు అప్పగింపుడు. సీతాదేవి శ్రీరామునికి అప్పచెప్పాడు. ప్రేమతో నేను పలికిన మాటలను ఆలకించుడు. అది ప్రేమతో మీ మీద అభిమానంతో మీ మీద గౌరవంతో మీ మేలు కోరి చెప్తున్నటువంటి మాటలు. దీని వలన మీకు ఎట్టి అశుభము కలగదు. దీని వల్ల మీకు ఎటువంటి అశుభం కలదు. మీ కీర్తి కూడా జరుగును. పైగా మీ కీర్తి కూడా ఏం తగ్గదు. ఏం తప్పలేదు. ఇది రాజనీతి. బుధ పురాణ శృతి సమ్మత బాణి కహి విభీషణ నీతి బకాని సునత దశానన ఉటారిసాయి కలతోహి నికట మృత్యు అబ్ ఆయి జియసి సదా సట మోర జియావా रिपु कर बच्चा मूल तुहि बावा कहसी ना कला असको जगमाही भुज बल जाकी जितामयी नाही मम पुर बसी तपसिन्ह पर प्रीति सट मिलु जाई तिन्है कहु नीति अस कहि कीन हसी चरण प्रहारा अनुज कहे पद बारहि बारा उमा संत कही इह ही बड़ाई मंद करता जो करई बलाई तुम पितु सरिस बले मोहि मारा राम भजे नाद तुम्हारा सचिव संग लय नभ पद गयऊ सबहि सुनाई कहत अस భయము. పండితులకు సమ్మతములైన వేద పురాణోక్త నీతి వాక్యములను విభీషణుడు పలికెను. పండితులకు వేదములకు సమ్మతములైన నీతి వాక్యమును ఆ విభీషణుడు పలికాడు. రావణుడు ఆ మాటలు వినగానే తెచ్చిపోయి ఓరి దుష్టుడా రాముడు ఆ మాటలు తెచ్చిపోయి ఇవాళ నీకు చావు మూడింది, మాల్యవంతుడులా వెళ్ళిపోవాలను చూడు అని చెప్పి శకుడా నీవు నా ఉప్పు పులుసు తిని బ్రతుకుచున్నావు, కానీ నా ఉప్పు పులుసు తిని బతుకు నాకే ద్రోహం చేస్తున్నావు. కృతజ్ఞుడవై శత్రువుని పొగడుతున్నావు. దుష్టుడా ప్రపంచమున నా భుజబలముచే ఓడింపబడని వాడెవడో దుష్టుడా నా భుజబలముతో ఎవరిని నేను ఓడించలేదు. ఈ దిక్పాలకుల కంటే వీడు గొప్పవాడా? నీవు నా నగరములో నివసించుచు తాపసులను ప్రేమించేదవు. నువ్వు నా నగరములో నివసిస్తూ తాపస్సులు ఏ తపస్సులకి నేను విరుద్ధమో వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు. అది మూర్ఖుడా, నువ్వు నా ఎదుటి నుంచి వెళ్ళి నువ్వు ఆ తాపస్సుల దగ్గర తెచ్చుకో అని పలుకుచు రావణుడు అతనిని కాలితో తన్ని పలుకుచు ఆ కాళ్ళ మీద పడి ఉన్నాడుగా పాపం, కాలుతో తన్నినట్టు. కానీ విభీషణుడు మాత్రం పదే పదే ఆయన పాదములు పట్టుకునే సాధ్యం. పదే మళ్ళీ పట్టుకున్నాడు. శివుడు పలుకుచున్నాడు. శివుడు ఏమంటున్నాడు? ఉమా అపకారికి కూడా ఉపకారము చేయుట సజ్జనుల స్వభావం. సజ్జనుల స్వభావం అంటే అపకారికి కూడా ఉపకారం చేద్దామని అనుకుంటున్నాడు. విభీషణుడు పలికెను, మీరు నాకు తండ్రి వంటి వారు కనుక మీ తల్లిదండ్రులకు విచారము లేదు. మీరు నాకు తండ్రి లాంటి వాడు, ఎందుకంటే పితృ సమోచ్చేస్త అని శాస్త్రం. కానీ ప్రభు కాబట్టి మీరు
మీకు హితమున్నది అని కాబట్టి వచించి మీరు నన్ను తన్నినా నాకేమి అవమానం కాదు, నాకు తన్నిన అవమానం. విభీషణుడు తన మంత్రులను వెంట పెట్టుకుని ఆకాశం వైపుని పోవచ్చు. అది అందరికీ విభీషణుడు తన వినపడినట్లు మంత్రులను పలికెను. వెంట పెట్టుకుని వెంటనే చెప్పేసాడు, అన్నయ్య వెళ్ళొస్తాను. ఇక ఈ రోజు నాకు రేపు నీకు శరణం. ఆ శ్రీరామచంద్రుడు తన మంత్రులు తీసుకున్నాడు ఆకాశం అందరికీ వినబడినట్లు పలికెను. అందరికీ వినబడేటట్టు ఆయన ప్లాన్. విభీషణ శరణాగతి. రావణాసుడు అందరికీ వినబెట్టు ఆకాశం చెప్తాడు. దోహ రామ సత్య సంకల్ప ప్రభు, రామ సత్య సంకల్ప ప్రభు, సభా కాల బసతోరి, సభా కాల బసతోరి, మై రఘువీర శరణ అభు, మై రఘువీర శరణ అభు, జావు దేహు జావు దేవు జని కోరి. జని కోరి. రావణ శ్రీరాముడు సత్య సంకల్పుడు. రాముడు సత్య సంకల్పుడు అంటే ఆయన సంకల్పించుకుని సత్యం అయిపోయింది. ఆయన సత్యమే సంకల్పించుకుంటాడు. సర్వశక్తి సంపన్నుడైన ప్రభువు, ఆయన సర్వ సమర్థుడు, సర్వశక్తి సంపన్నుడు. నీ సభ మృత్యుముఖముననున్నది. అది నీ సభ మృత్యుముఖంలో ఉంది. నేను శ్రీరామచంద్రుని శరణు వేడుటకై వెళ్ళుచున్నాను. నేను ఆ శ్రీరామ ప్రభువుని శరణు వేట. నన్ను దూషింపవలదు. ఇక్కడి నుంచి నన్ను దూషించు. చౌపాయి అసకై చెలా విభీషణ జబకి, అసకై చెలా విభీషణ జబకి, విభీషణ జబకి, ఆయుహీన భయే, ఆయుహీన భయే, సబు తబహి, सब तबहि, साधु अवज्ञा, साधु अवध्य, तुरत भवानी, तुरत भवानी, कर कल्याण, अखिल कई हानि, अखिल कई हानि, रावण जबहि विभीषण त्यागा, जबहि विभीषण त्यागा, विभीषण त्यागा, भयहु विभवा, भयहु विभवा, विनु तबहि अभागा, अभागा, चलवु हरषि, रघुनायक पाहि, करत मनोरथ, बहु मन माहि, देखियो जाई चरण जल जाता, अरुण मृदुल सेवक सुख, अरुण मृदुल सेवक सुखदाता, जय पद परसी, करी ऋषि नारी, दंडक कानन, पावनकारी, जय पद जनक सुता, उरलाई, कपट कुरंगा, संग दरदाये, हर उरा, सर सरोज, पदजे, अहो भाग्य, मैं देखिहा देव, ఈ విధముగా పలికి రామభక్తుడైన విభీషణుడు వెళ్ళగానే రాక్షసులందరి పురాణాలన్నీ కూడా అతని అయిపోయింది. ఏదో ప్రాణం లేని మనుషులు ఇక్కడ ఉన్నారు. శివుడు నడువుచుండు. శివుడు ఏమంటున్నాడు, సజ్జనులను నిరాదరించిన వెంటనే అశుభములకు కలుగును. అది సజ్జనుల్ని కనుక నువ్వు నిరాదరిస్తే వెంటనే అశుభములు కలుగు. రావణుడు విభీషణుడు త్యజించిన మరుక్షణమే ఆ దౌర్భాగ్యుని వైభవము తిరోముఖం పట్టినది. అయిపోయింది. రావణుడు ఎప్పుడైతే విభీషణుడు చడిచాడు ఆయన సౌభాగ్యం పోయి దౌర్భాగ్యం ప్రారంభం. విభీషణుడు పెక్కు మనోభీష్టములతో రఘునాథుని సన్నిధికి సంతోషంతో పెక్కు మనోభీష్టములతో ఆ రఘునాథుని సన్నిధికి బయలుదేరాడు. అతడు మనసులో ఇట్లా ఆలోచించుచున్నాడు. ఆ విభీషణుడు ఇలా ఆలోచిస్తున్నాడు, ఇప్పుడే వెళ్ళి కిందామరల వలె మృదు మనోహరములైన శ్రీరాముని పవిత్ర పాదములను ఇప్పుడే నేను వెళ్ళి కిందామర అంటే ఎర్ర తామరలాగా ఉన్నటువంటి ఆయన పాదాలను నేను దర్శిస్తాను. ఆ చరణ కమలములు సేవకులకు సుఖప్రదములు, ఆ చరణ కమలములు సేవకులకు సుఖములిస్తాయి. వాటి స్పర్శ మాత్రమున మునిపత్ని అహల్య ధరించి, అది వాటి స్పర్శ మాత్రమున మునిపత్ని అహల్య ధరించి, అవి దండకారణ్య భూములను దండకారణ్య భూముల్ని పవిత్రం చేసే, వాటిని జానకీదేవి సర్వదా ధ్యానించు, వాటిని ఆ పాదపద్మములని జానకీదేవి ధ్యానం చేస్తుంది. కపట మృగమును పట్టుకొనుటకై పరిగెత్తిన కపట మృగాన్ని పట్టుకున్నటానికి పరిగెత్తిన ఆ పాదములే శివుని మానస సరోవరమున నిరంతరము అది శివుని మానస సరోవరమున నిరంతరము విహరించేటువంటి
ఆ పాదపులి మహిమాన్వితములైన ఆ మహిమాన్వితమైనటువంటి ఆ ప్రభు నేడే చూచెదను. నేడు నా భాగ్యమును ఏమని వర్ణించును? వాళ్ళ నిజంగా నాకు సుదినం. మా అన్నయ్య నన్ను పంపించేసి చాలా మంచి అలా పంపించుకున్నా అంటే నేను ఆ రాక్షస కులంలోనే ఉండాలి అని అనుకున్నాను. भरत रहे मन लाए ते पद आजु विलोकी हो इन्ह नयन अब जाए రామ భక్తి వాహినిలో మునకలు వేయచ్చు పరమపునీతుడైన భరతుడు వాహినిలో మునకలు వేస్తున్నటువంటి భరతుడు అట్టి చరణములను నేడు నేను ప్రత్యక్షముగా చూడగలను. అటువంటి చరణములను ప్రత్యక్షంగా చూసే అవకాశం సదవకాశం ఆ సుదినం నీటికి లభించింది అని ఆనందపడుతున్నాను. ఎహి విధి కరత స ప్రేమ విచార కరత స ప్రేమ విచార కుంకుమ ముందర మా తీర్థం ఇచ్చేయాలి. ఓహో రావట్లా గట్టిపడిందా? మాట్లాడుకుంటున్నా నువ్వు వంగమ్మకు నాన్న అక్కడ తీసుకోవాలి. చాలు చాలు
ఒక నిమిషం అమ్మా. అదే
చెప్పండి. శివతేజ కావాలండి రావచ్చు. శివతేజ
शरणं विदलं पुराणं येन भूतस्तरतिष्ठदाने येन भक्तेन सिद्धेन भूता तथात्मानमरादिन्दे शरण्ये लोकानां शरणादेव निपुनो समीयां तव चरणसंगे